గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో రవి కుజులు, 7లో చంద్రుడు, 5లో శుక్రుడు, 11లో శని, 10లో రాహువు. అత్యద్భుతమైన ఫలితాలు సాధించడానికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రతి నిర్ణయం శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మెరుగైన పనితీరుతో విజయాలు సాధిస్తారు. అయితే దీనికి తగిన ప్రయత్నం జరగాలి. కేవలం ఊహలు, ఆలోచనలు ఈ విధంగా సరిపోదు. వాటిని సాధించడానికి కార్యాచరణను కూడా సిద్ధం చేయాలి. మేలు చేసేవారు ఉన్నారు, వారి సహాయ సహకారాలని ఉపయోగించుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపుని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నతమైన ఫలితాలు పదవీ రూపంలో వస్తాయి. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. సంపాదనా మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూలాభం సూచితం. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పనులు చురుగ్గా సాగుతాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతి అంశంలోనూ అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. సంతానం వల్ల మేలు జరుగుతుంది. మీ నుండి పెద్దలు సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు వారం మధ్యలోనే పూర్తవుతాయి. మిత్రులతో కలిసి కొన్ని చర్చలు చేస్తారు. అవి సఫలీకృతమవుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వారాంతంలో శుభప్రదమైన ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయాలి. ఓం మహాలక్ష్మి నమః ఈ విధంగా స్మరించండి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.